గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతా తత్ర దేవత. ఇది మనకి శాస్త్రం చెబుతున్న మాట. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఆదరించబడతారో, సమ్మానించబడతారో, ఎక్కడ స్త్రీలతో మర్యాదపూర్వకమైన వ్యవహారం ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. స్త్రీలను గౌరవించడం అనేది భారతీయ సాంప్రదాయం. ఇతర దేశాల్లో ఉందో లేదో మనకి తెలియదు, కానీ మన గ్రంథాలలో ఎన్నో చోట్ల ఈ విషయం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అసలు సనాతన ధర్మంలో బేస్ ఇది. స్త్రీలను గౌరవించాలి, ఆదరించాలి, సమ్మానపూర్వకంగా చూడాలి. ఇలాంటి పవిత్రమైన భారతావనిలో పుట్టి ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ తిని, ఇక్కడ పెరిగి దారుణంగా ఏదో ఈ సాక్షి టీవీలో అనుకుంటాను జర్నలిస్టులు అందరూ కూర్చొని పెట్టుకుని ఒక చర్చా వేదికలో అమరావతి రాజధాని మహిళలందరూ కూడా వేశ్యలు అని వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎంతవరకు సబబు? మీరు మనుషుల, పశువుల, మనుషుల లక్షణాలు, మనుషులుగా ఈ సమాజంలో బ్రతికే ఒక అర్హత మీకుందా అని అడుగుతున్నాను నేను. మీకు ఇంకొక పార్టీ నచ్చకపోవచ్చు, నేను ఈ రాజకీయాల్లో పడట్లేదు. నేను కూడా ఈ మహిళల్ని పట్టుకొని అమరావతిలో మహిళలందరూ వేశ్యలు అన్న ఒక దాని గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. వీళ్ళకి అవతల పార్టీ ఇష్టం లేకపోవచ్చు, అవతల పార్టీకి వీళ్ళు ఇష్టం లేకపోతే మీరు అలా కొట్టుకొని చావండి, ఇబ్బంది ఏమి లేదు. రాజకీయాలు అంటే అంతే కదా. ఈ గొడవల్లో మేము సాధారణమైన మనుషులం పట్టమే ఒక దరిద్రం. పడకుండా దూరంగా ఉంటే మంచిది. మహిళల్ని లాగి అమరావతి మహిళలు మొత్తం వేశ్యలు అని ఒక ప్రాంతంలో మహిళల గురించి ఇంత దారుణంగా, జుగుప్సాకరంగా ఎలా మాట్లాడతారు? మీరు అన్నమే తింటున్నారా? అశుద్ధం ఏమైనా తింటున్నారా? అసలు మనుషులా మీరు? క్రూర మృగాల? ఆ మృగాలు కూడా ఆనందిస్తాయి. మేము మృగాలమై పుట్టాము, మనుషులమై పుడితే ఇలాంటి నీచంగా మేము కూడా మాట్లాడాల్సి వచ్చేది అనేసి అవి కూడా అసహించుకుంటాయి మీ మాటలు విని. అంత నీచంగాన చదువుకొని జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఇలా టీవీలో కూర్చుంటూ చర్చలు సమావేశాలు పెట్టి నీచంగా ఇంత వల్గర్గా మహిళలందరూ, ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ గురించి ఇలా వేశ్యలని, ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడుతున్నారే. అసలుకి మీకు మనిషిగా బ్రతికే అర్హత ఉందా? ఎలాగ మీరు జర్నలిస్టులు అవుతారండి? వీళ్ళు జర్నలిజం చేయడం అంటే ఇంకేదైనా హరే. వీళ్ళు పేపర్ల నిండా, న్యూస్ నిండా కూడా ఇలా బూతులే మాట్లాడతారు కదా. ఒకప్పుడు పాత్రికేయులు ఎలా ఉండేవాళ్ళు? ఒక న్యూస్ రాసిన, ఒక చర్చ పెట్టినా అది ఎలా ఉండేది? ఇప్పుడు ఎలాగ తయారయ్యారు? నీచగా అశ్లీలమైన సంభాషణలు, అశ్లీలంగా మాట్లాడేవాళ్ళు, అశ్లీలమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్ళందరూ జర్నలిస్టులా? సమాజానికి, ప్రపంచానికి ఈ సందేశాలన్నీ కూడా అందించేవాళ్ళ? ప్రపంచంలో ఏం జరుగుతుందో తమ కళ్ళతో చూసినట్లుగా కలంతో రాసేవాళ్ళు కదా పాత్రికేయులంటే. సమాజం ముందు పెట్టి సమాజాన్ని చైతన్యపరిచే ఒక బాధ్యత మీకు ఉంది కదా. కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తుంది. మరలా జర్నలిస్టులకి ప్రొటెక్షన్, రక్షణ, సెక్యూరిటీ అనేసి వీళ్ళు సంఘాలు పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడతారు. వీళ్ళని ఎవరు అడగకూడదా? ఏం చేశారండి అమరావతి మహిళలు? ఏదో అక్కడ రాజధాని ఏర్పడుతుంది అనుకున్నారు, ఎంతోమంది వాళ్ళ భూములు ఇచ్చేశారు. సరే, ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయితే మనం కాకపోతే మన తర్వాత తరంలో పిల్లలైనా సుఖపడతారు కదా అనుకున్నారు. వాళ్ళకి ఏదైనా ఈ రాజకీయాలతో ఏదైనా పని ఉందా? లేదంటే ఏదైనా అమరావతి వస్తే ఈ మహిళలు, ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఏదైనా మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారా? మన ప్రాంతంలో రాజధాని ఏర్పాటవుతుందంటే ఎవరైనా అదే చేస్తారంటే. వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళ నగలు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు, రాజధాని ఏర్పాటు అవ్వాలి, ఇక్కడ ప్రాంతం అంతా డెవలప్ అవ్వాలని కోరుకున్నారు. ఇంకేమైనా చేశారా వాళ్ళు? నీచంగా అమరావతి మహిళలు మొత్తం వేశ్యలను మాట్లాడడానికి మీకు సిగ్గు, బుద్ధి లేదా? అన్నం కదా మీరు తింటుంది, ఓ తల్లి కడుపును పొట్లేదా మీరు? మాటలు వింటే మీ అమ్మ కూడా సిగ్గుపడదా? తల్లి, చెల్లి ఉంటే, భార్య, పిల్లలు ఉంటే సిగ్గుపడరా? ఇలాంటి మాటలు, ఇంత అసహ్యంగా మాట్లాడి మీ ఇళ్లలో లేరా ఆడవాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న గవర్నమెంట్ అంటే ఇష్టం లేదు కాబట్టి అది సహజం. రేపు ఆ గవర్నమెంట్ పనిచేస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు మీరు సభలు, సమావేశాలు, చర్చలు పెట్టుకొని వాళ్ళని వీళ్ళని తిట్టుకోండి. ఎవరైతే ఈ ఉన్నారో వ్యతిరేక పార్టీ వాళ్ళని మీరు తిట్టుకోండి. రేపు మీరు అధికారంలో వస్తే మిమ్మల్ని వాళ్ళు తిడుతూ ఉంటారు. మీరు తిట్టుకోండి, జుట్లు పట్టుకొని కలహించుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మధ్యలో అమాయకులైన పౌరుల్ని, మహిళల్ని లాక్కొచ్చి ఇలాంటి వంకర వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏ పాపం చేశారని. ఒకప్పుడు మీకు ఓట్లు వేస్తే మీరు గెలిచారు, తర్వాత వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు గెలిచారు. రేపు ఇంకెవరో ఓట్లు వస్తే వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఎవరికి ఓట్లు వేస్తే ఏదో వీళ్ళు మనకు మంచి చేస్తారనే కదండి సామాన్యమైన పౌరులు కానీ, మహిళలు కానీ ఓట్లు వేసేది. అంతకుమించి సామాన్యమైన పౌరులు ఏదైనా ఎమ్మెల్యేలు అయిపోతారా, ముఖ్యమంత్రులు అయిపోతారా? ఈ కోపాలు ఉంది అధికార పార్టీ మీద. కోపాలు మీరు ఎట్లా చల్లార్చుకోవడానికి వ్యాఖ్యానాలు చేయండి, ఇబ్బంది లేదు. మధ్యలో మహిళల్ని లాక్కొచ్చి అమరావతి మహిళలు వేశ్యలు అని అంత నీచంగా మాట్లాడటం చాలా చాలా దారుణం. ఇది ఖచ్చితంగా ఇలా మాట్లాడిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని కూడా బహిష్కారం చేయాలి ప్రజలు.
ఇంత దారుణమైన, అన్యాయమైన, దురాగతమైన, దుర్మార్గమైన చర్చలు ఎలా పెడతారండి? మహిళల్ని ఇంత దారుణంగా వక్రీకరించి కించపరుస్తున్న వ్యక్తి మీద ఈ ఛానల్ యాజమాన్యము ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? అలా మాట్లాడిన వ్యక్తితోటి పబ్లిక్లో క్షమాపణ చెప్పించాలి అమరావతి మహిళలకి. చెప్పించడం వదిలేశారంటే మీరు కావాలని ట్రైనింగ్ ఇచ్చి చేపించినట్లుగా ప్రజలు అర్థం చేసుకుంటారు. మహిళల గురించి ఇలాగా నీచంగా ఆలోచించడము, నీచంగా మాట్లాడటము వీళ్ళ ఇతర మత గ్రంథాలు ఉందేమో కానీ మన భారతీయ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మన సనాతన ధర్మంలో లేనే లేదు. పూజించాలి, గౌరవించాలి, మర్యాదగా చూడాలని ఉంది. ఆ మాత్రం తెలియదా? ఇది ఎవరో మొత్తానికి అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ అనుకోవాలి. మరి వాళ్ళందరూ వేరే మతాల వాళ్ళే కదా, ఛానల్ వేరే మతం వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇది. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి ఇలాగ మాట్లాడు దుమ్మెత్తిపోయి అంటే ఇహ ఆ అండదండలు చూసుకొని ఈ జర్నలిస్టు చెలరైపోయాడని అర్థం చేసుకోవాలి. మీరు ఆ విధంగా ఏం చేయకుండా ఈ జర్నలిస్టే ఇంత నీచంగా మాట్లాడి ఉంటే జర్నలిస్టుని బయటకు లాక్కొచ్చి అతడితోటి అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పించకుండా ఉన్నారంటే మీరే ట్రైనింగ్ ఇచ్చేసి చేపించినట్లుగా ప్రజలు భావిస్తారు. మీకు చూపించాల్సిన సినిమా చూపిస్తారు. ఇంత నీచంగా మాట్లాడే జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ సెలబ్రిటీలు కూడా ఇంత దారుణంగా మహిళల గురించి కామెంట్స్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో సాధారణమైన పౌరులు ఉండి మిమ్మల్ని నెత్తికెత్తుకొని మిమ్మల్ని సెలబ్రిటీలు చేసినందుకు ఎవరికి వాళ్ళ చెప్పులతో వాళ్ళని కొట్టుకోవాలి. చాలా దుర్మార్గమైన చర్య అండి, చాలా దుర్మార్గమైన చర్య. అస్సలు ఇప్పుడు ఈ ర్యాలీలు జరుగుతున్నాయి, నిరసన సభలు జరుగుతున్నాయి, వాతావరణం వేడివేడిగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని బయటకు లాగి, అలాగే ఏ ఛానల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ఛానల్ యాజమాన్యం కూడా అమరావతి మహిళలకి పబ్లిక్లో క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు పోరాటం సాగాల్సింది. మహిళలంటే మీకు ఎంత నిర్లక్ష్యం కాకపోతే ఇలా మాట్లాడుతుంటే ఒక ప్రాంతపు మహిళలు మొత్తం వేసేలా. మీ దృష్టికి ఎవర్రా పతివ్రతలో? మీ ఇళ్లలో ఉన్న వాళ్ళైనా పతివ్రతలో వాళ్ళని కూడా ఎలాగే బూతులు తిడుతూ ఉంటారు. సిగ్గులేదా మీకు? చాలా దుర్మార్గం అండి. ఖచ్చితంగా ఈ విషయంలో అమరావతి మహిళల కోసం మగవారు కూడా సపోర్ట్ చేయాలి. మహిళలని గౌరవించే ప్రతి మగవారు సపోర్ట్గా ఉండాలి అమరావతి మహిళలకి. ఇలాంటి దుర్మార్గమైన మాటల్ని, నీచమైన చర్చల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ నెటిజన్స్ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇది సోషల్ మీడియాకి కూడా మంచి పద్ధతి కాదు. పబ్లిక్ కూడా పాడైపోతారు. ఇలాగే ఎవరు కూడా ఇలాంటి చర్చలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంక ఇది ఎప్పటికి ఆగుతుంది? కాబట్టి ఇలాంటివి ఏ విధమైన అసభ్యమైన, అశ్లీలంగా ఏ న్యూస్ ఛానల్లో, ఏ ఛానల్లో ఎక్కడ మనకి కంటెంట్ కనిపించినా కూడా వెంటనే రిపోర్ట్ కొట్టాలి, వెంటనే అగైనెస్ట్గా కామెంట్స్ పెట్టాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీటి గురించి గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడి గొడవ చేస్తే కానీ ఇలాంటి వాళ్ళు కాస్త ఆగరు. ఇది కూడా కాస్త దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యవంతమైన, శాంతివంతమైన ఒక సమాజాన్ని కోరుకోగలని గొడవలు పెట్టడం ఏమిటి, చర్చలు పెట్టేసేసి ఏ పడితే ఇవి మాట్లాడి సమాజంలో మహిళల మనోభావాలు దెబ్బతినేలా చేసి అల్లకల్లోలాలు సృష్టించడం ఏమిటి? ఇది ఎక్కడ మంచి పద్ధతి? ఆలోచించండి. ఇవన్నీ కూడా చూస్తుంటే కావాలని చేపిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. ధర్మ రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణం.